నువ్వు అరబై ఎందుకన్నావు? नहीं नहीं नहीं, लड़कियों को गालियाँ देते नहीं नहीं, नॉर्मल लड़कियों को बात करते। वीडियो लेके पब्लिसिटी करे तो फायदा कुछ भी नहीं है। అంటే పురుగులు రానియా, పురుగులు రాని ఏమన్నా రానియా, పురుగులు చూపియాలి. ఎక్కడ పెట్టుకున్నావు అంటే ఒక్క నిమిషం నువ్వు ఒక్క నిమిషం మాకు అంటే ఇలా పురుగులు అన్ని వచ్చినా ఉంటే చూపియాలి, పురుగులు చూపియాలి. ఎక్కడ పెట్టుకున్నావు అంటే ఎక్కడ పెట్టుకున్నావు అంటే బ్రదర్ తెలుసా బాబు వీడియో చేయడం రైట్ కాదు, అసలు రైట్ కాదు కాదని చెప్తున్నా మీకు. ఆల్రెడీ మేము నైట్ ఓపెన్ చేసుకొని మా రూమ్ మెంబర్స్ అందరం తిందామని తీసుకుంటే పురుగులు వచ్చినాయి. కరెక్ట్ రాంగ్ అనట్లేదు, కంప్లీట్ చేస్తాను, పురుగులు ఉంటే కంప్లీట్ చేస్తాను. అది ఇది ఏమంటారు చూడండి, అసలు ఇది చాక్లెట్ ఇట్లా ఉంటుందా బూజుగా? వీడియో బి ఉంది, అందుకే వీడియోస్ బి ఉన్నాయి. ఇదిగోండి పురుగు కనిపిస్తుందా మీకు? కనిపిస్తలేదా పురుగు? అది కాదా పురుగు? కనిపించట్లేదా పురుగు మీకు? నేను కంప్లీట్ చేస్తానండి, నేను కంప్లీట్ ఇది చేస్తాను. మనకి గుడి మర్కాపూర్కి సంబంధించిన జియో, మనం రిలయన్స్ లో ఉన్నాము. అది తీసుకోండి, అది చేతిలో పట్టుకో. పురుగులు వచ్చిన చాక్లెట్ వస్తే ఏంటని క్వశ్చన్ చేస్తే మీరు వీడియో ఎందుకు తీస్తున్నారు అంటున్నారు. అంటే మీడియాకి సంబంధించిన వాళ్ళు మనకు ప్రజలు తీసుకున్నది ఎప్పుడు అండి? మీరు 20 సెకండ్స్ పర్చేజ్ చేసారు, మీరు ఎక్కడ పెట్టారు, మీరు ఎలా స్టోర్ చేసారు, ఎందుకు స్టోర్, ఎక్కడ స్టోర్ చేసారు అనేది ఉంటదండి. స్టోరేజ్ ఎక్కడ నమస్కారం అండి, నా పేరు నక్షత్ర. నేను ఒక యూట్యూబ్ ఛానల్ యాంకర్ని. సో నేను స్నాక్స్ అనేది మన గుడి మల్కాపూర్ స్మార్ట్ బజార్లో నేను స్నాక్స్ అనేది కొన్నా. అది కూడా 2000 అబోవ్ పర్చేస్ చేశాను. అన్ని కొన్నాయన్నీ మనం ఒకేసారి తినలేం కదా, మెల్లిమెల్లిగా తిన్నామని చాక్లెట్ ఓపెన్ చేసి చూస్తే హర్షీస్ డార్క్ చాక్లెట్, అందులో పురుగు వచ్చింది. ఇదాన్ని క్వశ్చన్ చేయడానికి మేము వెళ్ళాము. పురుగు వచ్చింది, మీరు ఇట్లాగే అమ్ముతారా, దీనివల్ల పిల్లలు తింటే ప్రాబ్లం ఎవరికి అని చెప్పానంటే లోపలికి తీసుకెళ్ళి రండి మేడం మీరు లోపలికి కూర్చొని మాట్లాడదాం అని చెప్పని కూర్చోబెట్టి మాట్లాడుతుంటే, వీడియో మనం తీసుకునే హక్కు ఉంది మనకనే కాదు, నార్మల్ పీపుల్ అందరికీ సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. వీడియో మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియో తీసుకుంటే వీడియో తీసిన పర్సన్ మీద అటాక్ అయ్యి ఫోన్ లాక్కొని నేను అడ్డం వెళ్ళిన నన్ను కూడా ఆన్లైన్, అసలు ఒక ఆడపిల్ల నన్న మాటలు కాదు, నువ్వేం చేసుకుంటా చేసుకోపో, బిల్లు చింపేసి నానా రచ్చ అయితే చేశారు. అంటే ఎవరిని చూసుకొని అంటే ఒక పురుగుంది అని క్వశ్చన్ చేసినందుకు మా మీద రివర్స్ అయ్యి పిల్లలు తింటే సిచ్యువేషన్ ఏంటి, బయట కూర్చుంటే బయటకి గార్డ్స్ వచ్చేయండి గెంటేసండి వీళ్ళని అని చెప్పని మేము పోలీస్ స్టేషన్ అక్కడ గుడి మల్కాపూర్ మేము 100కి డైల్ చేసాము. పోలీసులు వచ్చారు, వాళ్ళని పిఎస్కి తీసుకొని వెళ్ళారు. ఈరోజు నేను తెలంగాణ ఉమెన్స్ కమిషన్ ఆఫీస్లో కూడా కంప్లైంట్ చేశాము. చూద్దాము, అసలు ఇది ఫుడ్ కదా, పిల్లలు తింటే ఏమవుతుందనే కదా అది ప్రాబ్లం అనేది. మేము 23 or 24 డేట్న పర్చేస్ చేసాము. 10 days అవుతుంది. తిన్నామని నేను జూలై 2 ఓపెన్ చేసాం నైట్. నేను మా రూమ్స్ అందరు తిన్నామని ఓపెన్ చేస్తే అది చాక్లెట్ అంతా, అసలు చాక్లెట్ టెక్స్చర్ అనేది లేదు. ఒక ఫ్రిడ్జ్లో లేకపోతే మెల్ట్ అయిపోతుంది, మెల్ట్ కూడా అవ్వకుండా పొడి పొడి ఆడడం అండ్ బూజు కూడా మేము దాంట్లో చూసాము. ఇంకా ఎమ్మటినే వీడియో తీసుకున్నాం. బట్ అది నైట్ 9:24కి ఓపెన్ చేశాను నేను. ఇంకా ఆ టైంలో మనం వెళ్ళి క్వశ్చన్ చేయలేము కాబట్టి నేను నిన్న వెళ్ళి ఎగ్జాక్ట్గా 3:24కి వెళ్ళి అడిగితే ఇలా జరిగింది ఈ సిచ్యువేషను. అండ్ అక్కడ ప్రవీణ్ అనే అబ్బాయి
నువ్వు అంటే నన్ను తిడితే నేను తిరిగి మాట్లాడడం అవసరం లేదు. అసలు నువ్వు ఆడపిల్లవేనా? ఇక్కడి నుంచి అసలు మాటలు అంటే చాలా వల్గర్‌గా మాట్లాడారు. నువ్వేం బిల్లు కూడా ఉన్న బిల్లు చింపేసి నువ్వేం చేసుకుంటావో చేసుకో అని చెప్పి అనడం నాకు నచ్చలేదు. అంటే ఇప్పుడు ఒక ఇష్యూ బయటకొచ్చింది. ఒక యూట్యూబర్ యాంకర్ నేను. బయటకొచ్చింది. రాకుండా నార్మల్ కస్టమర్స్‌ని కొట్టి తరిమేస్తున్నారేమో! ఇంకా ఇంకా ఎన్నున్నాయి ఇలాంటి వాళ్ళే చెప్పారు. అంటే ఒక పర్సన్ చెప్పారు. మొన్న కూడా డైరీ మిల్క్ చాక్లెట్ ఇట్లాగే ఎక్స్‌గా ఉంటే వచ్చి అడిగితే ఇట్లాగే జరిగింది. వాళ్ళని కాంప్రమైజ్ చేసుకొని వెళ్లారన్నారు. మనం కాంప్రమైజ్ ఎట్లాగా ప్రజలకి తెలియాలి. ఏం జరుగుతుందో తెలియాలి ఇది ఖచ్చితంగా అని చెప్పనని నేను పిఎస్‌లో కంప్లెయింట్ చేశాను. మీరు పర్చేజ్ సూపర్ మార్కెట్. గుడి మల్కాపూర్ రిలయన్స్ స్మార్ట్ బజార్. నాదైతే ఒక రిక్వెస్ట్ అండి. స్టోర్స్‌లో అది ఫుడ్ ఎక్స్‌పైరీ డేట్ మళ్ళీ దాని మీద 2026 దాకా ఉంది. ఫుడ్ వాళ్ళు కొంచెం దీని మీద స్పందించి అండ్ పోలీస్ టీమ్ కూడా స్పందించి కొంచెం కస్టమర్స్‌తో నార్మల్ పీపుల్స్‌తో బిహేవ్ అయితే కాదు. నా నుంచి ఇది రిక్వెస్ట్. ఫుడ్ డిపార్ట్మెంట్ గానీ, పోలీస్ గానీ దీని మీద కొంచెం స్పందించాలని నేను కోరుకుంటున్నాను.